కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తా ఉంటారు. ఇక ప్రభుత్వ సహకారంతోటి ములుగు జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా కలెక్టరు కంటైనర్‌లో ఆస్పత్రిని ఏర్పాటు చేసిండు. ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది చూడండి ఒకసారి. 4 బెడ్లు మంచిగా అక్కడ డాక్టర్ కూసోవచ్చు, వచ్చిన పేషెంట్ కూసోవచ్చు. ఈడ పేషెంట్ పండుకుంటే ఆయన చూడటానికి వచ్చినోడు కూడా కూర్చోడానికి ఒక టేబుల్ ఏర్పాటు చేసిండు అన్నమాట. కంటైనరు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిది ఇగో ఇక్కడే ఆ కలెక్టర్ ప్రయోగం చేసిండనమాట. ఫస్ట్ కంటైనర్‌ల హాస్పిటల్‌ని ఏర్పాటు చేసిండు. మంచి సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ ఆపొచ్చు. తద్వారాగా ప్రజలకి ఇంకా ఎక్కువగా సేవ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటది. ఈ కంటైనర్ ఇడి కాకపోతే మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక. వెసులుబాటు ఉంటది కాబట్టి దయచేసి మండలానికి ఒకటి ఇట్లాంటిది ఉంటే ప్రజలకు అత్యంత చేరువవడానికి ఉంటుంది. 4 బెడ్లంటే మామూలు విషయం కాదు. 4 మంది బెడ్లుంటాయి. మండలానికి కూడా ఒకటి పెడితే ప్రైవేటు వాళ్ళ దోపిడీ తగ్గేటటువంటి ఆస్కారంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి. విద్యకి, వైద్యానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు కాబట్టి మరి వినూత్నమైనటువంటి ఆలోచనలో ములుగు జిల్లా కలెక్టర్ మాత్రానికి ఒక గొప్ప మనసైతే చాటుకున్నాడు. గొప్ప ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి మన బడ్జెట్‌కి సంబంధించినటువంటి ఆ వైద్య శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్‌లోనే ఇట్లా ఒక కంటైనర్ ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర ప్రజలను యావత్తు కూడా అటువైపు చూసేటట్టు చేస్తా ఉన్న శభాష్ కలెక్టర్ గారు. మరి ఇట్లనే చేయాలి. మీ తోటి అధికారులందరికీ కూడా ఇలాంటి మంచి ఆలోచనలు ఇవ్వండి. ఇచ్చేసి ప్రభుత్వ దగ్గర నుంచి సహాయ సహకారాలు తీసుకొని ప్రస్తుతానికి మండలానికి ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి కలెక్టర్ కూడా మనం అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం.